చిలుకూరు బాలాజీ మందిర ప్రధాన పూజారి వారు, ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ గారికి సంబంధించినటువంటి విషయం. వారిపైన దాడి జరిగింది. రాఘవరెడ్డి రామరాజ్యం ఇట్లా ఒక సంస్థ యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి రాఘవరెడ్డి గారు రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి విషయం, లేదంటే దాడి జరిగిన విషయం అన్నట్టుగా బయట వైరల్ అయింది. అందరూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. రాఘవరెడ్డి రంగరాజన్ గారి మీద దాడి చేశారు అనేటటువంటి విషయం. ఇది నిజంగా చాలా చాలా విషాదమైనటువంటిది. ఒక ప్రధాన అర్చకులు గారిని ఆ రకంగా హింసించడం నిజంగా చాలా చాలా ఖేదం కలిగించేటటువంటి విషయం, అందరికీ బాధాకరమైనటువంటి విషయమే. కానీ దీనికి రూట్ కాజ్ ఏంటి అని ఆలోచించాలి. రాఘవరెడ్డి నిజంగా ఏదైనా ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వాడా, హిందూ వ్యతిరేక? రాఘవరెడ్డి అసలు ఎవరు? అతను అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటి? అతను ఎందుకు ఒక అర్చకుడి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది?